చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రేస్ గుర్రం సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన నటుడు రవికిషన్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. అయితే ఆయన జీవితం ఒక సినిమా కథను తలపిస్తుంది. ఆయన జీవనశైలి, అలవాట్లు, పట్టుదలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాటి వల్ల ఆయన ఒక సినిమా ఛాన్స్ను కూడా కోల్పోయారట. యవ్వనం నుంచే రవికిషన్ తనను తాను స్టార్ నటుడిగా ఊహించుకునేవారట. హాలీవుడ్ లెజెండ్స్ అల్ పాసినో, రాబర్ట్ డి నీరోలను ఆదర్శంగా తీసుకొని వారి లైఫ్ స్టైల్ను అనుసరించాలంటూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పాలతో స్నానం చేయడం, గులాబీ రేకులపై పడుకోవడం వంటి అలవాట్లతో లైఫ్ స్టైల్ను మెయింటైన్ చేసేవారు. అయితే స్టార్స్ లాగా తాను కూడా చేస్తే అందరూ తన గురించే మాట్లాడుకుంటారంటూ అనుకునేవాడినంటూ రవికిషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ అలవాట్లు రవికిషన్కు ఒక సినిమా అవకాశాన్ని కూడా కోల్పోయేలా చేశాయట. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రవికిషన్ జీవనశైలి గురించి విని గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాలో రోల్ ఇవ్వలేదట. తన డిమాండ్స్ తీర్చే బడ్జెట్ లేదని అనురాగ్ కశ్యప్ సినిమా అవకాశం ఇవ్వలేదంటూ రవికిషన్ చెప్పాడు. ఇక చిన్నతనం నుంచే రవి నాటకంపై ఆసక్తి చూపించేవారు. ఈ క్రమంలోనే ఒకసారి నాటకం వేసినప్పుడు ఆయన తండ్రి బాగా కొట్టడంతో ఇంటి నుంచి పారిపోయారు. తనకంటూ ఒక గుర్తింపు సాధించాలన్న ఆశయంతో నటుడిగా మారి పలు చిత్రాల్లో నటించారు. హిందీతో పాటుగా భోజ్పురి, తెలుగు, మరాఠీ, కన్నడ చిత్రాల్లో నటించారు. రేస్ గుర్రం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన. కిక్ 2, సుప్రీం, రాధా, లై, సాక్ష్యం, 90 ml, సైరా వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అటు రాజకీయాల్లోనూ రవికిషన్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా సేవలు అందిస్తున్నారు. For latest updates on India Pakistan, download our TV Live app.